Hi friends, welcome to our class. Welcome to SLNS 10. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. నిన్నటి క్లాస్ మనము చాలా విషయాలు ఈ అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా విషయాలు రిలేటెడ్ టు విష్ణుకూన్స్ డైనాసిటీ గురించి శ్రద్ధగా నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్ మన టాపిక్ ఏంటిది అంటే టుడేస్ క్లాస్ we are going to discuss about economic development. Okay, economic development of విష్ణుకుండ్ డైనాసిటీ. ఈరోజు మన టాపిక్ ఇది ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకేనా, ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ ఎకనామీ అంటే ఏంటిది ఇట్లా మనం నేర్చుకోవాలి. ఎకనామీ అంటే ఏంటిది? ఎకనామీ అంటే మనకి ఎంత దిగుబడి వస్తుంది, మన వచ్చిన దాంట్లో ఎంత ఖర్చు అవుతున్నదే మనకి ఈ ఎకనామిక్ గురించి చెప్తున్నారు. ఓకే, ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, కింగ్స్ హయాంలో ఈ ఆదాయం ఎలా వచ్చేది, వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టేవాళ్ళు, అదే ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో మనము నేర్చుకోవాలి. ఓకే, చూడండి, ద విలేజెస్ ఆఫ్ విష్ణుకుండ్ టైమ్స్ హ్యాడ్ సెల్ఫ్ సఫిషియంట్ ఎకనామీ అని మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్లో మనకి ఫస్ట్ విష్ణుకుండ్స్లో నేర్చుకునేటిది ఏంటంటే సెల్ఫ్ విలేజెస్, అంటే ఈ గ్రామాలలో ఉన్న ఆదాయం అంతా ఎలా ఉండేదంటే సెల్ఫ్ సఫిషియంట్ ఎకనామీ అని మనకి ఈ పాయింట్ తోటి మనము స్టార్ట్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఈ ఫార్మర్స్, రైతులు ఉన్నారు కదా, వారి యొక్క ఆక్యుపేషనల్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఆ గ్రూప్స్ అనేది ఒకరి మీద ఒక గ్రూప్ తోటి ఇంకొక గ్రూప్ అనేది ఆధారపడి ఉండేవారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. రైట్, ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా మనము ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నామంటే ఈ గ్రూప్స్ ఆఫ్ ఫార్మర్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఇంకొక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అని మనకి నేర్చుకుంటున్నాము అండర్ దిస్ ఎకనామిక్ డెవలప్మెంట్ డ్యూరింగ్ విష్ణుకుండ్ డైనాసిటీ. తర్వాత ఇక్కడ చూడండి, ఇది తెలుసుకొని కింగ్ అనేది చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసిండు ఈ అగ్రికల్చర్కి సంబంధించి. ఫస్ట్ పార్ట్ ఏంటిదంటే ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అగ్రికల్చర్ గురించి సంబంధించింది అగ్రహారస్. నిన్నటి క్లాస్ మనం అగ్రహారస్ గురించి నేర్చుకున్నాము. ఈ బ్రాహ్మిన్స్కి అగ్రహారస్ మన కింగే డొనేట్ చేసిండు. అగ్రహారస్తో పాటు ఇంకేమేమి ఇచ్చిండంటే ఫార్మర్స్, రైతులను కూడా ఇచ్చేసిండు మన బ్రాహ్మిన్స్కి. ఈ ఫార్మర్స్, ఈ రైతులే పంట పండించే వాళ్ళు, దాన్ని కల్టివేషన్ అంటాము. దాంతో పాటు ఇంకేమేమి ఇచ్చిండంటే సర్వెంట్స్ అండ్ మేడ్ సర్వెంట్స్, వీళ్ళని కూడా ఇచ్చేసిండు బ్రాహ్మిన్స్కి. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బ్రాహ్మిన్స్కి. విష్ణుకుండ్ డైనాసిటీ వారి యొక్క పాలన సమయాన బ్రాహ్మణ్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారని మనకి తెలుసుకుంటున్నాం. తర్వాత ఎందుకు ఈ బ్రాహ్మణ్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మనం కొంచెం ఆలోచించాలి. ఏంటంటే ఈ బ్రాహ్మణ్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఫస్ట్ ఏంటిదంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదనేది మనము నేర్చుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ తోటే మనకి నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ తోటే మనము ముందుకు వెళ్తాము. నాలెడ్జ్ రాకపోతే మనకి డెవలప్మెంట్ ఉండదు. అదే మనకి హిస్టరీ నేర్పిస్తుందని మరోసారి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ టైంలో ఈ బ్రాహ్మణ్సే మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అని మనకి తెలుసు. ఈ బ్రాహ్మణ్సే స్కాలర్స్ అని మనకి తెలుసు. ఈ బ్రాహ్మణ్స్కి ఈ అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఎలా ఉందంటే దే హ్యాడ్ నాలెడ్జ్, బ్రాహ్మణ్స్ హూ హ్యాడ్ నాలెడ్జ్ అబౌట్ ద సీజన్స్, రైట్.
ఈ యొక్క సీజన్స్ వర్షాకాలం, ఎండాకాలం, ఈ కాలం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పంట బాగా పండుతుంది అనేది వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వీళ్ళనే అగ్రికల్చర్ అనేది వీళ్ళకే అప్పగించిండు కింగ్ అనేది మనకి ఈ చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వెంట్స్. మరి కావాలి కదా, చెప్పేవాళ్ళు వీరు ఆచరించాలంటే పనులు కావాలి కదా. సర్వెంట్స్ అంటే పని చేసేవాళ్ళు. ఆ పనిచేసేటోళ్ళతోటే ఈ పనులని వ్యవసాయ పనులు కానీ ఇవన్నీ చేపించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచిర్రు అని మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కొత్త ల్యాండ్ కూడా కల్టివేషన్ కిందికి తీసుకొచ్చారు మన విష్ణుకుండ్స్. ఈ శాసనాల ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఇప్పుడు ల్యాండ్స్ అగ్రికల్చర్ అంటే మనకి వాటర్ కూడా కావాలి, వాటర్ స్టోరేజ్ సిస్టమ్ కావాలి, వాటర్ వచ్చే సిస్టమ్ కూడా కావాలి. దానికోసమే ఈ బావులను తవ్వించారు మన విష్ణుకుండ్స్, చాలా బావులను తవ్వించారు. తర్వాత ట్యాంక్స్, వాటర్ స్టోరేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసిర్రు ఫర్ అగ్రికల్చర్ అని మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ వెట్ క్రాప్స్ అనేది కల్టివేషన్ కిందికి ప్రాక్టీస్ జరిగింది అని మనకి ఈ విష్ణుకుండ్స్ డైనాసిటీ ద్వారా తెలుస్తుంది. ఓకే, తర్వాత ఈ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ట్రేడ్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనగానే మనకి ట్రేడ్ గురించి రావాలి, ట్రేడ్ గురించి తెలుసుకోవాలి. తర్వాత కాయిన్స్ గురించి నేర్చుకోవాలి. ఎకనామీ అంటే ఇవన్నీ ట్రేడ్, డొమెస్టిక్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్, ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్. తర్వాత కాయిన్స్, రైట్, కాయిన్స్ ఆ టైంలో ఎటువంటి కరెన్సీ ఉండేటిది, అది మనం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, కాయిన్స్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. రైట్, చూడండి మనకి కింగ్ వీరి యొక్క హయాంలో డొమెస్టిక్ అండ్ ఫారెన్ ట్రేడ్ వాస్ క్యారీడ్ అవుట్ అని కూడా మనకి తెలుస్తుంది. రైట్, ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో డొమెస్టిక్ అండ్ ఫారెన్ ట్రేడ్ కూడా జరిగింది. ఆ కాయిన్స్ ఎక్కడెక్కడ దొరికినాయి అంటే ఎల్లేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్. ఈ సుల్తానాబాద్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది మన ఎల్లేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ప్లేసెస్లో కాయిన్స్ దొరికినాయి అని మనకి తెలుస్తుంది. అదే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం చూసుకుంటే భోజనకొండ అండ్ ఎలమంచిలి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉంది ఎలమంచిలి. ఇక్కడ ఈ ప్లేసెస్లో దొరికినాయి. మనకి మహారాష్ట్ర చూసుకుంటే నాసిక్, ఖానాపూర్, నాగ్పూర్లో దొరికింది మనకి మహారాష్ట్ర. అందుకే ఈ అన్ని ప్లేసెస్ కలిపితేనే ఇదొక డెకాన్ ప్లేట్ అని మనకి తెలుసు, డెకాన్ ప్రాంతం అని తెలుసు. ఇంకా మధ్యప్రదేశ్ చూసుకుంటే బ్రహ్మగిరి, మధ్యప్రదేశ్లోని బ్రహ్మగిరిలో కూడా ఈ కాయిన్స్ దొరికినాయి అని మనకి ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. రైట్, తర్వాత నెక్స్ట్ ఇంటర్నల్ ట్రేడ్ కూడా ప్రాక్టీస్ చేసిరు వీరు. ఇంటర్నల్ ట్రేడ్ వాస్ క్యారీడ్ అవుట్ అట్ దీస్ ప్లేసెస్ అని కూడా మనకి తెలుస్తుంది. ఎక్స్టర్నల్ ట్రేడ్ గ్రోన్ ఆఫ్టర్, అంటే వీరు వెంగి తెలుసు కదా, మన ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉంటుంది వెంగి ఎవరి నుంచి వీరు స్వాధీనం చేసుకున్నారు విష్ణుకుండ్స్ అంటే సాలంకయనాస్. రైట్, సాలంకయనాస్ నుంచి వెంగిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వెంగిని స్వాధీనం చేసుకున్నాక ఏం జరిగిందంటే ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది జరిగింది. రైట్, ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే ఏంటిది, ఇక్కడ ఉన్న వస్తువులు వేరే దేశానికి పంపడం, వేరే దేశానికి అమ్మడం అనేది మనకు ఎక్స్టర్నల్ ట్రేడ్ కిందికి వస్తుంది. అదే వెంగిని మీరు ఆక్రమించుకున్న తర్వాత జరిగింది ఫ్రమ్ సాలంకయనాస్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కళింగాస్. ఇట్లా మనము నేర్చుకోవాలి. ఈ వెంగి ప్రాంతం అంతా ఈస్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ విష్ణుకుండ్ కాయిన్స్ మన ఆంధ్ర ప్రాంతాన దొరికింది అనుకున్నాం కదా. తర్వాత షిప్ మార్క్ కాయిన్స్ కూడా దొరికినాయి అని తెలుస్తున్నది. ఇదే సందర్భాన మనము ఒక మాధవవర్మ 2 గురించి రాసుకోవాలి. ఈ మాధవవర్మ 2 గురించి మనము ఏం రాసుకోవాలంటే చూడండి,
మాధవ వర్మ 2. మాధవ వర్మ 2కి ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఏంటిదంటే త్రిసముద్రాధిపతి. ఈ టైటిల్ ఏంటిదంటే త్రిసముద్రాధిపతి. ఓకే, మాధవ వర్మకి టైటిల్ ఉంది. మాధవ వర్మకి టైటిల్ ఏంటిదంటే త్రిసముద్రాధిపతి. ఈ టైటిల్ ఉంది. ఈ టైటిలే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ గురించి చెప్తుంది. ఓకే, ఈ టైటిలే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ గురించి చెప్తుంది. రైట్, మాధవ వర్మ 2కి టైటిల్ ఉంది. అదే టైటిల్ ఏంటిదంటే త్రిసముద్రాధిపతి. త్రిసముద్రాధిపతి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, ఏ మెసేజ్ ఇస్తుందంటే అబౌట్ ద ఫారెన్ ట్రేడ్ గురించి మనకి తెలుస్తుంది. ఓకే, మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, త్రిసముద్రాధిపతిని అని ఎవరిని పిలిచేవారనే క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మనం త్రిసముద్రాధిపతి మాధవ వర్మ 2 అని ఆప్షన్ కరెక్ట్గా శ్రద్ధగా మనము ఆప్షన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, అదే ఇంపార్టెన్స్ గురించి అడిగితే ఫారెన్ ట్రేడ్. ఇట్లా క్వశ్చన్ ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఎట్లా అంటే మాధవ వర్మ 2 హ్యావింగ్ ద టైటిల్ ఆఫ్ త్రిసముద్రాధిపతి ఎక్స్ప్లెయినింగ్ విచ్ ఫీల్డ్ అనే క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మనం ఫారెన్ ట్రేడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇట్లా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. డైరెక్ట్ వచ్చినా ఇండైరెక్ట్ వచ్చినా మనం ఒక ఆప్షన్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకునేటట్టు మనని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. రైట్, తర్వాత చూడండి, ఫారెన్ ట్రేడ్ ఎక్కడెక్కడ జరిగింది అనేది ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఈ ఫారెన్ ట్రేడ్ ఫస్ట్ ఈస్టర్న్ కోస్ట్ పోర్ట్స్ నుంచి నేర్చుకొని మనము వెస్టర్న్ కంట్రీస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ ఈస్టర్న్ కోస్ట్ పోర్ట్ టౌన్స్ చూడండి, మోటుపల్లి రావాలి, మనకి గుర్తుకు రావాలి. మోటుపల్లి, కోడూరు విత్ ద ఈస్టర్న్ కంట్రీస్. అంటే ఈ మోటుపల్లి, కోడూరు నుంచి ఈ మన ఎక్స్పోర్ట్స్ జరిగేది ఈస్టర్న్ కంట్రీస్కి, సచ్ యాజ్ బర్మా, కంబోడియా, చైనా, జపాన్, సెలాన్, సుమాత్రా, జావా అండ్ మలయా, అరాకాన్. ఇటువంటి కంట్రీస్కి వీరు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. అదే కాకుండా వెస్టర్న్ కంట్రీస్ చూసుకుంటే ఈజిప్ట్, రోమ్, గ్రీస్ అండ్ అదర్ కంట్రీస్, ఇటువంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ జరిగిందని మనకి ఫారెన్ ట్రేడ్ కింద తెలుస్తుంది. రైట్, ఇట్లా మనము నేర్చుకోవాలి. ఈస్టర్న్ కంట్రీస్ ఎక్కడెక్కడ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారు, వెస్టర్న్ కంట్రీస్కి ఎక్కడెక్కడ వీరు ఎక్స్పోర్ట్ చేసేవారు, మన విష్ణుకూట్స్ అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్, చూడండి, ఎక్స్పోర్ట్ వరకు వచ్చిందంటే మనము ఎటువంటి అంశాలు గుర్తుకు తెచ్చుకోవాలంటే, ఉత్పత్తి అనేది చాలా జరుగుతూనే ఎక్స్పోర్ట్ జరుగుతుంది. రైట్, ప్రొడక్షన్, రేట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం కదా, ఈ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటేనే, ఈ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటేనే ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ ఉంటేనే మన ఎకనామీ అనేది పెరుగుతుంది. రైట్, అది మనకి తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ వీరు అగ్రికల్చర్కి కింగ్ అనేది అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చిండు. కాబట్టి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. ఈ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. ఇన్ని కంట్రీస్కి చూడండి, ఎన్ని కంట్రీస్, చాలా కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారు అని మనకి ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా మరొకసారి స్పష్టంగా తెలుస్తుంది. రైట్, తర్వాత ఈ వాడపల్లి, బెజవాడ, అమరావతి, మోటుపల్లి, ఘంటసాల, కోడూరు, అలంపురం, తర్వాత కూడలి సంఘం, ఇవన్నీ ప్లేసెస్ మనకి ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ అని తెలుసు. మెయిన్లీ క్యారీడ్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టుక్ అప్ ఫారెన్ ట్రేడ్ ఆల్సో. రైట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటున్నారు అండ్ ఫారెన్ ట్రేడ్ కూడా అంటున్నారు.
రైట్. ఫారెన్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటిదంటే వేరే కంట్రీస్కి, ఓకే. ఒక్కొక్కసారి ఇట్లా ఏముంటుందంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్ద కంట్రీ ఉంటుంది. అట్లా దాన్ని బట్టి మనకి ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్ గురించి మనము నేర్చుకుంటున్నాం, రైట్. తర్వాత ఈ ఎక్స్కవేషన్స్, ఈ తవ్వకాలు ఎక్కడంటే కూడలి సంగమేశ్వరం నియర్ అలంపూర్, రైట్. కూడలి సంగమేశ్వరం నియర్ అలంపూర్ దగ్గర ఈ తవ్వకాలు జరిగినాయి అన్నమాట. ఈ తవ్వకాలు జరిగినప్పుడు మన రోమన్ ఎంపరర్ కాన్స్టాంటైన్ అంటారు. రోమన్ ఎంపరర్ వారి ఆ కింగ్కి సంబంధించిన ఒక గోల్డెన్ కాయిన్ వాస్ డిస్కవర్డ్ అని మనకి చరిత్ర చెప్తుంది, ఓకే. ఏదైనా సరే మనము ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్కవేషన్స్, ఈ తవ్వకాల ద్వారానే ఈ టైంలో ఇలా జరిగింది, ఈ టైంలో ఇలా ప్రోగ్రెస్ స్టెప్స్ ఉన్నాయి అని మనకి ఇదొక బేస్ అన్నమాట. ఇదొక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ అని అనుకొని మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఓకే. తర్వాత ఈ తవ్వకాల గురించి నేర్చుకున్నాం, ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కృష్ణా తుంగభద్ర రీజియన్ వాజ్ అ సెంటర్ ఫర్ ఫారెన్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇది మనము రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము కృష్ణ అండ్ తుంగభద్ర, ఈ కృష్ణ అండ్ తుంగభద్ర వీరి హయాంలో ఎలా డెవలప్మెంట్ జరిగిందంటే ఇట్ వాజ్ అ సెంటర్ ఫర్ ఫారెన్ ట్రేడ్ అండ్ కామర్స్, ఓకే. ట్రేడ్ అండ్ కామర్స్, ఫారెన్ ట్రేడ్ అండ్ కామర్స్, okay. It's a center for Krishna and Tungabhadra region is a center for foreign trade and commerce అని తెలుస్తుంది. ఇదే విష్ణుకూట్స్ రాకముందు కూడా ఇదే ఒక, ఎందుకంటే ఇది ఒక తీర ప్రాంతం, రైట్. వాటర్ సోర్సెస్ నుంచే కదా ఎక్స్పోర్ట్ జరిగేది, ఈ వాటర్ సోర్సెస్ నుంచే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. కాబట్టి విష్ణుకుండ్స్ రాకముందు కూడా ఇదే ఒక ఫారెన్ ట్రేడ్ సెంటర్ ఉండే మన కృష్ణా తుంగభద్ర రీజియన్. అండ్ విష్ణుకుండ్స్ తర్వాత కూడా ఇదే ఒక ఫారెన్ ట్రేడ్ సెంటర్గా కంటిన్యూ అయిందని మనకి ఈ హిస్టరీ ద్వారా తెలుస్తుంది, ఓకే. కంటిన్యూ అయిందని మనకి ఈ హిస్టరీ ద్వారా తెలుస్తుంది, రైట్. తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా, ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్, మన అగ్రికల్చర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్. తర్వాత నెక్స్ట్ చూడండి, మనకు ఈ చైనీస్ ట్రావెలర్ గురించి నేర్చుకుందాం. ఈ చైనీస్ ట్రావెలర్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరు ఏంటంటే ఫా హైన్, రైట్. ఫా హైన్. ఈ ఫా హైన్ చైనీస్ ట్రావెలర్. ఈయన ఒక రైటింగ్స్లో మనకి ఏం తెలుస్తుందంటే ఫా హైన్, ద చైనీస్ ట్రావెలర్ ఫా హైన్ wrote that during the beginning decades of the 5th century shells were also used as currency. వీరు మనకి ఏ మెసేజ్ ఇస్తున్నారంటే ఈ షెల్స్, గవ్వలు అంటాం కదా, షెల్స్ యూజ్డ్ యాజ్ కరెన్సీ, షెల్స్ యూజ్డ్ యాజ్ కరెన్సీ అని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఓకే. చైనీస్ ట్రావెలర్ ఫా హైన్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే షెల్స్, గవ్వలు కూడా కరెన్సీ లాగా వాడుకునే వాళ్ళు మన విష్ణుకూట్స్ అని మనకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత అనదర్ చైనీస్ ట్రావెలర్, రైట్. ఫా హైన్ ఒక చైనీస్ ట్రావెలర్, ఇంకొక చైనీస్ ట్రావెలర్ ఎవరంటే హ్యూన్ సాంగ్. ఇంకొక ఈయన హ్యూన్ సాంగ్ అంటాము, హ్యూన్ సాంగ్. ఈ హ్యూన్ సాంగ్ మనకి ఏం చెప్తున్నాడంటే ఈయన ఒక రైటింగ్స్లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఒక ఫుల్ సైజ్ గోల్డెన్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ ఆర్ దేర్ అట్ శ్రీ పర్వత.
ఒక పెద్ద ఫుల్ స్టాచ్యూ బంగారంతో చేసిన బుద్ధుని విగ్రహం మనకి శ్రీ పర్వత దగ్గర ఉందని వీరి యొక్క రైటింగ్స్లో మనకి తెలుస్తుంది, రైట్. ఫుల్ సైజ్ గోల్డెన్ స్టాచ్యూ, ఫుల్ సైజ్ గోల్డెన్ statue, right? Full size golden statue of Buddha, right? ఇట్లా మనము నేర్చుకోవాలి. ఇప్పుడు చైనీస్ ట్రావెలర్ ఫాహాన్ గురించి నేర్చుకున్నాం, వారి యొక్క రైటింగ్స్ని మనకి ఏం చెప్తున్నారు. తర్వాత హ్యూసాన్ గురించి కూడా నేర్చుకున్నాము, రైట్. తర్వాత ఇది రాను ఏంటంటే ఇది జస్ట్ వాళ్ళ రైటింగ్స్లోనే ఉంది, కానీ బంగారు విగ్రహం అనేది అక్కడ ఎక్కడ దొరికినట్టు మనకి చరిత్రలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, రైట్. తర్వాత కాపర్ బుద్ధ స్టాచ్యూ ఉన్నది అని మనకి తెలుస్తుంది, అది బుద్ధం అండ్ అమరావతి దగ్గర అని మనకి తెలుస్తుంది. తర్వాత చూడండి, నెక్స్ట్ ఈ కార్పెంటర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిరని మన విష్ణుకుండ్స్ తెలుస్తుంది. వారి యొక్క స్కిల్కి సంబంధించిన వర్క్కి చాలా ప్రోత్సాహన కింగ్స్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఉన్నది అని మనకి తెలుస్తుంది, రైట్. కాబట్టి ఈ ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ విష్ణుకుండ్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక సెల్ఫ్ సఫిషియంట్ ఎకనామీ. ఈ ఎకనామీ ద్వారానే మనము నిన్నటి క్లాస్ గురించి నేర్చుకున్నాం, ప్రజలు అందరూ హ్యాపీగా ఉన్నారు, రైట్. మన మాంక్స్ కానీ, రైట్, ఈ బిజినెస్ పర్సన్స్ కానీ, సోల్జర్స్ కానీ, వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓవరాల్గా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు విష్ణుకుండ్స్ అని తెలుస్తుంది, రైట్. సో వీ కుడ్ సే దట్ ఎకనామీ ఆఫ్ దోస్ టైమ్ వాస్ స్ట్రాంగ్, రైట్, స్ట్రాంగ్ ఎకనామీ, stating that during the Vishnukund period sufficient wealth was there. అందరికీ హ్యాపీగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ప్రజలు ఉన్నారని మనకి తెలుస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కొంచెం కామెంట్స్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాసెస్ గురించి, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. రేపటి క్లాస్ మనము వేరే టాపిక్ తోటి స్టార్ట్ చేసుకుందాం. అట్లా మనం ఇంకో 2-3 డేస్గా మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ విష్ణుకుండ్స్ కంప్లీట్ చేసుకొని మనము చాళుక్యాస్ది స్టార్ట్ చేసుకుందాం, రైట్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.